నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభు పేరిట మీ అందరికీ పునరుద్ధాన దినపు శుభాభివందనములు. ఈ దినపు దేవుని మాట యెషయా గ్రంథం 60వ అధ్యాయం 20వ వచనం. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 19 నుంచి 20 వచనాలలో దేవుని ప్రజలు చీకటిని కాక వెలుగును అనుభవిస్తారు. ఇది సూర్యుని ప్రకాశం కాదు, దేవుని యొక్క దివ్య కాంతి. దేవుడు తన ప్రజల మధ్య సదాకాలం ఉంటాడు. 84వ సంకీర్తన 11వ చరణం. యాత్రికులమైనటువంటి మన మార్గంలో సూర్యుడి వలె వెలుతురునిచ్చేది, శత్రువుల బారి నుండి రక్షించేది, మన ప్రయాణంలో మనకు అవసరమైనదంతా అనుగ్రహించేది, కృపను ఘనతను అనుగ్రహించేది కూడా మన దేవుడే. దానికి మనం చేయవలసిన పని ఆయన దృష్టికి యథార్థముగా ప్రవర్తించాలి. ఆయన ఏ మేలుయు చేయకమానడు అనే ఈ వాగ్దానం ఎవరైతే పట్టుదలతో నిజమైన భక్తి నైతిక జీవితాలు కలిగి ఉంటారో వారికే వర్తిస్తుంది. మన జీవితాలలో తన ఉద్దేశాన్ని నెరవేర్చడానికి మనకు ఏది మేలుని దేవుడు తలంచుతాడో దానినే మనకు ఏర్పాటు చేస్తాడు. శారీరకంగా, ఆధ్యాత్మికంగా, లోకపరంగా మేలైన ప్రతి దానిని దేవుడు మన కోసం సిద్ధపరిచేలా నీతిగా నడుస్తూ ఆయనలో నమ్మిక ఉంచడమే మన పని. 27వ సంకీర్తన 1వ చరణం. వెలుగు రక్షణకు సాదృశ్యం. ఈ సందర్భంలో అపాయం నుండి రక్షణ పొందడాన్ని సూచిస్తుంది, చీకటి అపాయాన్ని సూచిస్తుంది. అయితే వెలుగు ఆ చీకటిని పారద్రోలి పొంచి ఉన్న ఆపదను దూరం చేస్తుంది. నేను ఎవరికీ భయపడను అంటే ఎటువంటి అపాయం ఎదురైనా దేవుని కాపుదలలో ఉన్నప్పుడు మనం భయపడవలసిన అవసరం లేదు అని అర్థం. మనం వెళ్లే మార్గాలలో గాఢాంధకారం అలముకున్న ఈ కీర్తనాకారుడుకున్నటువంటి నిశ్చయత, భక్తి జీవితం మనము కలిగి ఉంటే ఆయన వెలుగు మన మీద ప్రకాశింపచేసి మన చుట్టూ ఉన్న అంధకారాన్ని పారద్రోలి మన దుఃఖకర పరిస్థితులను సంతోషంతో నింపుటకు ఆయన సమర్థుడు. ఆమేన్.